శ్రీ సాయి సచ్చరిత 2వ అధ్యాయం. ఈ గ్రంథ రచనకు కారణం పూనుకటకు అసమర్థత, బాబా అభయము, వాడలోని వివాదము, హేమట్ పంతు అను బిరుదును ప్రధానంగా గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాజ్యం తరివేసిన బాబా వింతచేరును వర్ణించి తిని, ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమను కూడా సంతోషించి తిని, ఆ సంతోషమే అన్ని గ్రంథములు రాయుటకు ఊరు కలుపుకున్నది. అదేగాక బాబాగారి వింతలీలలు చర్యలు మనసును ఆనందం కలుగజేయును. అవి బాబాకు భక్తులకు బోధనలుగా ఉపకరించుచు తుదకు పాపంలో పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధములను వ్రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమునకు న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడని కానని హేమట్ పంతు భయపడెను. అతడితో ఇట్లనెను, నా యొక్క స్నేహితులను జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎట్లు వ్రాయగలను? అవతార పురుషుని లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారికి పొగడలేకుండెను. తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను కీర్తించగలను. సప్త సముద్రముల లోతును గొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుటకు బహు కష్టం. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువల్ల నలుగురిలో నవ్వులు పాలగదనేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశంలో ప్రథమ కవియు యోగేశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయి కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగినట్లు చేయుటకు యోగులు అనేక మార్గమును అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపించరు. దానికి నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించెదరు. 1700 సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయుటకు కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతం, సంత లీలామృతం అనునవి. దాసగును వ్రాసినవి భక్త లీలామృతం, సంత కథామృతం మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్ర వారి బోధనలను చక్కగా నిశిదీకరించబడినవి. ఇవి సాయి లీలలు మాసపత్రిక సంపుట 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములను కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసయోగం శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాత్ భాషలో అమీదాస్ భవానీ మోహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభావం అను మాసపత్రికలు షిరిడీలో దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించుచున్నారు. ఇది గ్రంథములుండగా ప్రస్తుతం సచ్చరిత వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానమును వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధనలు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యం కలుగు చేయను. అవి మనోవికలత చెందిన
వారికి విచారగ్రస్తులకు శాంతిని సమకూర్చి ఆనందమును కలిజేయును. ఇహపరములకు కావలసిన భక్తి జ్ఞానమునకు బుద్ధిని ఇచ్చెను. వేదము వలె రంజకముగా ఉపదేశములగును. బాబా ప్రబోధమును విని వానిని మననం చేసినచో భక్తులు వాంఛించుచున్నది అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగం ప్రావీణ్యము, ధ్యానానందనం పొందెదరు. అందుచే బాబా లీలను పుస్తక రూపంగా వ్రాయి నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగిలిన ఆనందం కలుగజేయును. అందుచేత బాబా గారి ఆత్మసాక్షాత్కారం ఫలితము కలుపులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటిరి. సాయిబాబా ఈ కార్యము నన్ను ప్రోత్సహించెను. నా అహంకారము వారిపై పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదని బాబా ఇహపర సౌఖ్యములను తప్పక దయచేయునని నమ్మియుంటిని. నా ఎంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశాఖండ్ ఉరఫ్ శ్యామ అను బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనం జీవించు ఫకీరును. నా జీవిత చరిత్రం రాయ అవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దాన్ని సిద్ధింపచేయరు. మీ యొక్క అనుమతిని ఆశీర్వాదం లేనిది ఏదియో జయప్రదంగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఉదయ ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లు చెప్పుచుండెను: కథను అనుభవంను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయంలో టూకీగా వ్రాయమను. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్రను నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చగలను. వాడు తన అహంకారమును విడవవలెను. దాన్ని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో నేను మిక్కిలి సహాయపడెను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యముల యందు తోడ్పడేదను. వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందను. నా కథలు బోధలు విన్న భక్తులు భక్తి విశ్వాసములకు కుదురుదును. వారు ఆత్మసాక్షాత్కారమునకు బ్రహ్మానందమునకు పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించుకము. ఏ విషయమైనా కీడు మేలు ఎంచు వివాదం కూడదు. వివాదం అనగా నన్ను హేమత్ పంత్ అని పిలుచుటకు కారణమే మీకు చెప్పేదానని వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది. అప్పుడు దానిని మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోద్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను షిరిడీలో పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణం కడ్డుపడినది. లోనావాలాలోని ఉన్న నా స్నేహితుడు కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మంత్రములన్నీ ఉపయోగించి నిష్ఫలమయ్యను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి పక్కన కూర్చుండబెట్టెను. కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతిని విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోగలను అని భావించి షిరిడీ ప్రయాణం మానుకుంటుని. కానీ కానున్నది కాకమానదు. అది ఈ క్రింద విధముగా జరిగిన. నానాసాహెబ్ చాందోద్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడొక ఆయన పసాయికి పర్యటమయ్యే పోచుండెను. టానా నుండి దాదర్కు వచ్చి ఇచ్చటకు పసాయి పోవి బండు కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ నుండి బండి వచ్చాను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణం వాయిదా వేసినందుకు నాపై కోపించెను. నానా సంతోషదాయకంగా సమ్మతంగానే ఉండెను. అందుచే నా రాత్రి షిరిడికి పోవ నిశ్చయించిని.
సామాన్యులు కట్టుకుని షిరిడి బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరకు వెళ్ళి అచట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలననుకుంటుని. అటులనే దాదరకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కు కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామా అంతయు చూచి ఎక్కడికి పోవచుంటివి నన్ను ప్రశ్నించెను. ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్ దిగి వద్దని, ఎందుకనగా మన్మాడ్ మెయిల్ దాదరులో ఆగదని, అదే రైలు ఇంకనూ ముందుకు పోయి భోరింబదర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరుగుండొచ్చు. నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయేవాడును. అనేక సందేహాలు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినం 9-10 గంటల్లోగా నేను షిరిడి చేరితిని. షిరిడీలో నాకు కాకాసాహెబ్ దీక్షిత్ను కట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడం ఒకటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రం కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నోల్కర్ బాబా వాడ చివరన ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనం చేసుకొనమని నాకు సలహా ఇచ్చాను. స్నానాంతరం ఓపికగా మరలా చూడవచ్చునను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదమును సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందం పొంగి పొరలినది. నానాసాహెబ్ చందోద్కర్ చెప్పిన కన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్తకు మరిచి తిని మనసుకు సంతృష్టి కలిగెను. బాబా పాదమును పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినందుకు ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారి జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనగా మనసులో ఉన్న ఆలోచన మారిపోవును, వెనుకటి కర్మల బలము తగ్గను, క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనం లభించినందు అనుకుంటుని. సాయిబాబా చూచినంత మాత్రమునే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపమని వహించెను. తీవ్ర వాగ్దిత్వం. నేను షిరిడీ చేరిన మొదట దినమునే నాకు బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్దిత్వం జరిగాను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరిని ఎందుకు లొంగి ఉండవలను? నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నములో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమి చేయక సోమరిగా కూర్చుని వానికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమున ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా ఈ విషయంలో నోడిపోయిరి. మనుజుడు ఒకటి తలించిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటను అటుండనిమ్ము. గర్వము కానీ అహంకారం కానీ మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన యొక్క గంట వరకు జరిగిన కానీ ఇది యథామితమని ఏమీ తేలలేదు. అలసిపోవటచే ఆకర్షణ మానుకుంటుని. ఈ ఘర్షణ వలన నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారం లేకున్నచో వివాదముకు తావు లేదని గ్రహించి తిని 1000 ఏళ్ల వివాదములకు మూల కారణం మహంకారం. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను, వాడాలో ఏమి జరిగినది, ఏమిటా వివాదం అని, దేని గూర్చి, ఈ హేమట్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని సాటేవాడ మసీదుకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకి ఎట్లు తెలియను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను, లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారం ఉండవచ్చును. హేమట్ పంతు అను బిరుదునకు మూల కారణం
సాయిబాబా నన్నెందుకు హేమడ్ పంత్ అని పిలిచానని ఆలోచించసాగి తిని. ఇది హేమాద్రి పంతు అని నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యదవంశరాజులకు హేమాద్రి పంతుకు ప్రధానమాచ్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియకు గొప్ప గ్రంథమును రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతా లేనివాడని. మరి సాయిబాబా నన్నెందుకు ఈ బిరుదు నొసంగిరా తెలియకుండాను ఆలోచనతో చేసాగా, ఇది నా అహంకారం చంపుటకు నేనెప్పుడు అనుకువగా నమ్రత కలిగి ఉండవలనని బాబా కోరికయి ఉండవచ్చునని గ్రహించి తిని. అంతకుముందు వాడలో జరిగిన చర్చయే చూపిన మాటలు తెలివితేటలు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకొంటిని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోద్కరు హేమడ్ పంతు అనుటం గొప్ప ప్రాముఖ్యం కలదని, భవిష్యత్తు తెలిసియే బాబా అట్లేనని భావించవచ్చును. ఏలననగా హేమడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కగా చాకచక్యంతో నడిపివెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచాను. అదేగాక భక్తి, జ్ఞానం, నిర్వహణ, మోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారం మొదలగు విషయములపై శ్రీ సాయి సచ్చరితమను గొప్ప గ్రంథం రచించాను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమన్నని హేమడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గూర్చి తాము వ్రాసుకొనిన దాన్ని ప్రచురించెను. హేమడ్ పంతు బాబాని కలిసిన రెండవ దినం కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లేనని జవాబిచ్చాను. ఎక్కడికి అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గం ప్రయాసకరమైనది. మార్గ మధ్యమునున్న అడవిలో పుల్లు, తోడేలు అన్నీ ఉన్నాయని బాబా బదులుడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచు కాకాసాహెబ్ అడగం అట్లయినచో కష్టమే లేదని బాబా చెప్పాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును. మార్గ మధ్యమునున్న తోడేలు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములు చంపబడవచ్చున, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడచ్చటచే ఉన్న బాబా దొర్కరు తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించెను. పరమార్థం నిజముగా గురుబోధన వలె చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులై వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో నుండి ఆత్మసాక్షాత్కారం పొందిరనియు, దాని దృఢమైన నమ్మకం, ఓపిక రెండు గుణములు ఆవశ్యకమైనదని గ్రహించెను. 2వ అధ్యాయం సంపూర్ణ.